తక్కువ ధరలో వందే భారత్ రేంజ్ లగ్జరీ కావాలా? విజయవాడ ప్రయాణికులకు రైల్వే శాఖ అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. సామాన్యుల కలల రైలు అమృత్ భారత్ మరిన్ని రూట్లలో వచ్చేస్తోంది. కేవలం స్లీపర్ క్లాస్ ధరకే 130 కిలోమీటర్ల వేగం, సీసీటీవీలు, సెన్సార్ కుళాయిలు. అబ్బో, ఈ రైలు ప్రత్యేకతలు తెలిస్తే షాక్ అవుతారు. విజయవాడ జంక్షన్ మీదుగా దేశంలోనే అత్యంత పొడవైన రైలు పట్టాలేకబోతోంది. బెంగాల్ నుంచి తమిళనాడు చిట్ట చివరి వరకు 9 కొత్త అమృత్ భారత్ రైళ్లను రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు. మన విజయవాడ విశాఖ మీదుగా వెళ్లే ఆ 3 రైళ్లు ఏవో మీకు తెలుసా? విజయవాడ మీదుగా వెళ్లే ఈ 3 అమృత్ భారత్ రైళ్లు మీ ప్రయాణ సమయాన్ని గంటల కొద్దీ తగ్గించబోతున్నాయంటే నమ్మగలరా? వందే భారత్ కాదు, ఇది సామాన్యుడి వందే భారత్. విజయవాడకు రాబోతున్న కొత్త సూపర్ ట్రైన్స్ ఇవే. భారతీయ రైల్వే సామాన్య ప్రయాణికుడికి వేగవంతమైన, సౌకర్యవంతమైన మరియు చవకైన ప్రయాణాన్ని అందించాలనే లక్ష్యంతో అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లను దేశవ్యాప్తంగా విస్తరిస్తోంది. రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ గారు ఇటీవల ప్రకటించిన 9 కొత్త అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు భారత రవాణా వ్యవస్థలో ఒక కీలకమైన మార్పుకు నాంది పలుకుతున్నాయి. ఈ రైళ్లు ఉత్తరం, దక్షిణం, తూర్పు, పడమర ప్రాంతాలను వేగంగా అనుసంధానిస్తూ కోట్లాది మంది సాధారణ ప్రయాణికులకు లాభం చేకూర్చనున్నాయి. ఈ 9 కొత్త రైళ్లలో ముఖ్యంగా పశ్చిమ బెంగాల్కు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వటం గమనార్హం. మొత్తం 9 రైళ్లలో 7 రైళ్లు పశ్చిమ బెంగాల్ను వివిధ రాష్ట్రాలతో కలుపుతున్నాయి. దీంతో ఉత్తర తూర్పు భారతదేశం, దక్షిణ భారతదేశంతో నేరుగా అనుసంధానమవుతోంది. గువాహటి రోహ్తక్, డిబ్రూగఢ్ లక్నవూ, న్యూ జల్పాయిగుడి తిరుచిరాపల్లి, న్యూ జల్పాయిగుడి నాగర్కోయిల్, అలీపూర్ ద్వార్ బెంగళూరు, అలీపూర్ ద్వార్ పన్వేల్, సంత్రాగచ్చి తాంబరం, హౌడా ఆనంద్ విహార్ మరియు సియాల్దహ్ బెనారస్ వంటి రూట్లు దేశవ్యాప్తంగా కీలక రైల్వే మార్గాలుగా మారనున్నాయి. ఈ కొత్త రైళ్లలో ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక ప్రయోజనం కలిగించే అంశం ఏమిటంటే 3 ప్రధాన అమృత్ భారత్ రైలు రాష్ట్రం మీదుగా ప్రయాణించనున్నాయి. విశాఖపట్నం, విజయవాడ వంటి ముఖ్య నగరాల్లో ఈ రైలు ఆగడం వల్ల ఉత్తరాంధ్ర మరియు కోస్తా ఆంధ్ర ప్రజలకు పశ్చిమ బెంగాల్, తమిళనాడు వైపు ప్రయాణం మరింత సులభమవుతుంది. ప్రత్యేకంగా న్యూ జల్పాయిగుడి తిరుచిరాపల్లి రైలు ఒడిశా, ఆంధ్రప్రదేశ్ మీదుగా తమిళనాడుకు చేరటం వల్ల దీర్ఘదూర ప్రయాణికులకు ఇది ఒక వరంగా మారనుంది. అదేవిధంగా సంత్రాగచ్చి తాంబరం అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ కోల్కతా సమీప ప్రాంతాలను చెన్నై శివార్లతో అనుసంధానిస్తుంది. ఈ రైలు కూడా విశాఖపట్నం, విజయవాడ వంటి కీలక జంక్షన్లలో ఆగడం వల్ల రాష్ట్ర ప్రజలకు వ్యాపార, ఉద్యోగ, పర్యాటక అవసరాల కోసం ఎంతో ఉపయోగపడుతుంది. దక్షిణ భారతదేశానికి వెళ్లే ప్రయాణాల్లో సమయం మరియు ఖర్చు రెండూ తగ్గనున్నాయి. ఈ 9 రైళ్లలో అత్యంత ప్రాధాన్యం కలిగినది న్యూ జల్పాయిగుడి నాగర్కోయిల్ అమృత్ భారత్ ఎక్స్ప్రెస్. ఇది భారతీయ రైల్వే నెట్వర్క్ లో అత్యంత సుదీర్ఘ మార్గాలలో ఒకటిగా నిలవనుంది. హిమాలయాల పాదాల వద్ద ఉన్న ఉత్తర బెంగాల్ ప్రాంతాన్ని తమిళనాడు చివరి తీర ప్రాంతమైన నాగర్కోయిల్ తో ఈ రైలు కలుపుతుంది. ఖరగ్పూర్, భువనేశ్వర్, విశాఖపట్నం, విజయవాడ మీదుగా కాట్పాడి, సేలం, కోయంబత్తూరు, మధురై, తిరునల్వేలి వంటి నగరాలను దాటుతూ ఈ రైలు ప్రయాణించడం భారత రైల్వే సామర్థ్యాన్ని ప్రతిబింబిస్తుంది. అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైలు వందే భారత్ రైళ్లకు ప్రత్యామ్నాయం కాదు, కానీ సామాన్య ప్రయాణికుల కోసం రూపొందించిన ఒక ఆధునిక వర్జన్ అని చెప్పవచ్చు. పుష్ పుల్ టెక్నాలజీతో పనిచేసే ఈ రైళ్లలో మొత్తం 22 LHB కోచ్లు ఉంటాయి. ఇందులో 12 స్లీపర్ కోచ్లు, 8 జనరల్ కోచ్లు మరియు 2 లగేజీ కోచ్లు ఉండటం వల్ల అన్ని వర్గాల ప్రయాణికులకు ఇది అనుకూలంగా ఉంటుంది. సౌకర్యాల విషయానికి వస్తే ఈ రైళ్లు గరిష్టంగా గంటకు 130 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలవు. ప్రతి కోచ్ లో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయడం ద్వారా భద్రతను పెంచారు. ప్రతి సీటు వద్ద మొబైల్ ఛార్జింగ్ పాయింట్లు, ఆధునిక పబ్లిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్, బయో వాక్యూమ్ టాయిలెట్లు, సెన్సార్ కుళాయిలు వంటి ఆధునిక సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి. మెరుగైన సీటు డిజైన్, LED లైట్లు, ఆధునిక ఫ్యాన్లు ప్రయాణాన్ని మరింత సౌకర్యవంతంగా చేస్తాయి. ఈ రైళ్ల ప్రభావం కేవలం ప్రయాణికుల సౌకర్యాలకే పరిమితం కాదు, ఆర్థికంగా మరియు సామాజికంగా కూడా దేశానికి ఇవి ఎంతో లాభాన్ని చేకూర్చనున్నాయి. పశ్చిమ బెంగాల్, అస్సాం ప్రాంతాల నుంచి దక్షిణ భారతదేశానికి వెళ్లే వలస కార్మికులకు ఇవి చవకైన, వేగవంతమైన రవాణా మార్గంగా మారతాయి. పర్యాటక రంగానికి కూడా ఊతం లభిస్తుంది. నాగర్కోయిల్, మధురై, అస్సాం వంటి ప్రాంతాలకు కనెక్టివిటీ పెరగటం వల్ల దేశీయ పర్యాటకం మరింత అభివృద్ధి చెందుతుంది. అలాగే విజయవాడ, విశాఖపట్నం వంటి వ్యాపార కేంద్రాలకు వ్యాపార ప్రయాణాలు సులభతరమవుతాయి. అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైలు భారతీయ రైల్వే ముఖ చిత్రాన్ని మార్చే కీలక అడుగు. వేగం, భద్రత, సౌకర్యం అన్నీ కలిసిన ఈ రైళ్లను సామాన్యుడి వందే భారత్ గా చెప్పుకోవచ్చు.
త్వరలో ఈ 9 రైళ్లు పట్టాలెక్కితే సుదూర ప్రాంతాల మధ్య ప్రయాణ సమయం గణనీయంగా తగ్గి కోట్లాది మంది జీవితాల్లో సౌకర్యం పెరుగుతుంది. విజయవాడ నగరం దక్షిణ మధ్య రైల్వే పరిధిలో అత్యంత కీలకమైన రైల్వే జంక్షన్ గా గుర్తింపు పొందింది. దేశంలోని ఉత్తర దక్షిణ మరియు తూర్పు పడమర మార్గాలను కలిపే కేంద్రంగా విజయవాడ పాత్ర ఎంతో కీలకం. తాజాగా రైల్వే శాఖ ప్రకటించిన అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైలు విజయవాడ మీదుగా ప్రయాణించనున్న నేపథ్యంలో నగరానికి మరియు చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలకు భారీ లాభం చేకూరనుంది. ఈ కొత్త అమృత్ భారత్ రైలు విజయవాడను ఉత్తర భారతదేశంలోని పశ్చిమ బెంగాల్తో పాటు దక్షిణ భారతదేశంలోని తమిళనాడు రాష్ట్రంలోని ప్రధాన నగరాలతో నేరుగా అనుసంధానిస్తాయి. ముఖ్యంగా 3 ప్రధాన అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైలు విజయవాడ మీదుగా ప్రయాణించనున్నాయి. వీటిలో న్యూ జల్పాయిగుడి నుంచి తిరుచిరాపల్లి ఎక్స్ప్రెస్ బెంగాల్ నుంచి విశాఖపట్నం, విజయవాడ, చెన్నై మీదుగా తిరుచిరాపల్లికి చేరుతుంది. ఈ రైలు తంజావూరు, కుంభకోణం వంటి ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రాలకు వెళ్లే వారికి ఎంతో ఉపయోగపడుతుంది. అదేవిధంగా సంత్రాగచ్చి తాంబరం అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ కోల్కతా సమీపంలోని సంత్రాగచ్చి నుంచి భువనేశ్వర్, విశాఖపట్నం, విజయవాడ మీదుగా చెన్నై, తాంబరం వరకు ప్రయాణిస్తుంది. చెన్నై ఐటీ హబ్ అయిన తాంబరం ప్రాంతానికి వెళ్లే ఉద్యోగులు, వ్యాపారవేత్తలకు ఇది అత్యంత వేగవంతమైన మరియు సౌకర్యవంతమైన మార్గంగా మారనుంది. మరో ముఖ్యమైన రైలు న్యూ జల్పాయిగుడి నుంచి నాగర్కోయిల్ వరకు అమృత్ భారత్ ఎక్స్ప్రెస్. ఇది బెంగాల్ నుంచి ఒడిశా, విజయవాడ మీదుగా మధురై దాటి నాగర్కోయిల్ చేరుతుంది. ఇది దేశంలోని ఉత్తర దక్షిణ అంచులను కలిపే అత్యంత పొడవైన రైళ్లలో ఒకటిగా నిలవనుంది. విజయవాడ జంక్షన్ ప్రాముఖ్యత ఈ రైళ్లతో మరింత పెరగనుంది. విజయవాడ రైల్వే స్టేషన్ ఇప్పటికే భారతదేశంలోని అత్యంత రద్దీగా ఉండే మెగా జంక్షన్లలో ఒకటి. దేశంలోని దాదాపు అన్ని ప్రధాన నగరాలకు ఇక్కడి నుంచి నేరుగా రైలు సౌకర్యం ఉంది. అమృత్ భారత్ రైలు పుష్పుల్ టెక్నాలజీతో నడవటం వల్ల విజయవాడ వంటి పెద్ద జంక్షన్లలో రైలు ఆగడం మరియు మళ్లీ వేగం పుంజుకోవడం చాలా త్వరగా జరుగుతుంది. దీనివల్ల ప్రయాణ సమయం గణనీయంగా ఆదా అవుతుంది. కోల్కతా, చెన్నై మెయిన్ లైన్ పై విజయవాడ ఒక కీలక కేంద్రం కావడంతో ఈ అమృత్ భారత్ రైళ్ల ద్వారా ఉత్తరాంధ్రతో పాటు రాయలసీమ సరిహద్దు ప్రాంతాల ప్రజలకు కూడా మెరుగైన కనెక్టివిటీ లభిస్తుంది. దీనివల్ల దూర ప్రయాణాలు మరింత సులభంగా, వేగంగా మారనున్నాయి. ప్రయాణికుల దృష్టిలో ఈ రైళ్లు అనేక ప్రయోజనాలను అందిస్తాయి. వందే భారత్ రైళ్ల టికెట్ ధరలు భరించలేని సామాన్య ప్రజలకు అమృత్ భారత్ ఒక వరమని చెప్పవచ్చు. తక్కువ ఖర్చుతో గంటకు సుమారు 130 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే అవకాశం లభిస్తుంది. విజయవాడ నుంచి కోల్కతా లేదా కన్యాకుమారి సమీపంలోని నాగర్కోయిల్ వంటి సుదూర ప్రాంతాలకు వెళ్లేవారికి స్లీపర్ క్లాస్లో బయో టాయిలెట్లు, మొబైల్ ఛార్జింగ్ పాయింట్లు వంటి ఆధునిక సౌకర్యాలు ఎంతో ఉపయుక్తంగా ఉంటాయి. అలాగే ఈ కొత్త రైళ్ల వల్ల విజయవాడలో వ్యాపార అవకాశాలు మరింత విస్తరించనున్నాయి. తమిళనాడు మరియు పశ్చిమ బెంగాల్తో నేరుగా రైల్ కనెక్టివిటీ పెరగడం వల్ల వస్త్రాలు, ఆహార ఉత్పత్తులు వంటి సరుకుల రవాణా వేగవంతమవుతుంది. ఇది స్థానిక వ్యాపారాలకు, చిన్న పరిశ్రమలకు కొత్త అవకాశాలు తెచ్చిపెడుతుంది. విజయవాడ మీదుగా ప్రయాణించే ఈ అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు ఆంధ్రప్రదేశ్ రవాణా రంగంలో ఒక కొత్త శకానికి నాంది పలుకుతున్నాయి. ప్రత్యేకించి పండుగలు మరియు సెలవుల సమయంలో ప్రయాణికుల రద్దీని తగ్గించడంలో ఈ స్లీపర్ క్లాస్ రైళ్లు కీలక పాత్ర పోషించనున్నాయి. విజయవాడ కేంద్రంగా రాష్ట్ర ప్రజలకు ఇవి వేగవంతమైన, సౌకర్యవంతమైన మరియు చవకైన ప్రయాణానికి మార్గం చూపనున్నాయి.